అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని అంటాము, ఎవరైనా నేరం చేస్తే ఇది నేరం అని కూడా అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసినా తప్పు అనడు, నేరం చేసినా నేరం అనడు. అది కాక ఆ నేరం చేసినటువంటి వాళ్ళని, ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని అసలు తప్పే కాదన్నట్టుగా, మిగతా వాళ్ళదే తప్పు అన్నట్టుగా చెప్తా ఉంటాడు. సిదిరి అప్పలరాజు, ఈయన మాజీ మంత్రి. ఆయన కొడుకు మొన్న బుల్లెట్ బండితోటి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గొర్రెల కాపరి వ్యక్తిని గుద్ది చంపేశాడు. ఇది ఒక మనిషి చనిపోయాడు, యాదవ కమ్యూనిటీ. సిదిరి అప్పలరాజు కొడుకు దానికి కారణం. దాన్ని జగన్మోహన్ రెడ్డి కోణంలో ఎట్ట చూస్తున్నాడో మీరు అందరూ కూడా చూడండి. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే సిదిరి అప్పలరాజు కొడుకు 18 పిల్లలు. ఈయన ఏమన్నాడంటే, మన ప్రభుత్వంలో సిదిరి అప్పలరాజు మంత్రి, ఆయన మత్స్యకార కమ్యూనిటీ. ఓకే, తప్పులేదు, ఎవరైనా ఏ కులంలోనైనా కొట్టొచ్చు. మత్స్యకార కమ్యూనిటీని ఏ విధంగా ఏదిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం, సిదిరి అప్పలరాజు కథను తెలుసుకుంటే తెలిసిపోయిందంట. ఏం తెలిసిపోయింది? సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయటం తప్పు, కాబట్టి మత్స్యకార కులాన్ని మొత్తాన్ని కూడా హింసిస్తున్నట్టుగా చెబుతున్నాడు. సిదిరి అప్పలరాజు డాక్టర్. ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే సిదిరి అప్పలరాజు కొడుకు 18 పిల్లలు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 పిల్లలు. బైక్ వెళ్తా ఉంటే కర్మవశాత్తు బైక్ వెళ్తా ఉండి ఎవరిలో గుద్ది బైక్ వెళ్తా ఉంటే మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్ అవుతా ఉంటాయి, చేసింది కరెక్ట్ అని చెప్పను, బట్ ఆ పిల్లడు బైకు తోలుతా ఉంటే అవతల వ్యక్తి చనిపోయాడు. చనిపోయినటువంటి కుటుంబానికి బాధ లేదు, చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించం, చనిపోయిన కుటుంబం పట్ల సానుభూతి లేదు. కానీ సిదిరి అప్పలరాజు మత్స్యకార కమ్యూనిటీ కాబట్టి సిదిరి అప్పలరాజు కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే మత్స్యకార కమ్యూనిటీ మొత్తాన్ని ఏదిస్తున్నట్టంట. మరి అదే నిజమైతే యాదవ కులాన్ని మొత్తాన్ని మీరు హింసిస్తున్నట్టేగా. ఇక్కడ కులంతో సంబంధం ఏంటి? నువ్వు మనిషి అయితే ఏం చేయాలంటే ఆ యాదవ కుటుంబాన్ని, ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని నువ్వు పరామర్శించాలి, సానుభూతి తెలియజేయాలి, ఏదైనా చేతనైతే సహాయం చేయాలి. ఏదో 18 ఏళ్ల పిల్లోడు మనిషిని చంపేస్తే, గుద్ది చంపేస్తే తప్పేముంది అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ కుర్రవాడు బండి నడుపుతూ కావాలని చేశాడా లేకపోతే యాక్సిడెంట్ చేశాడనే విషయం పక్కన పెడితే 18 ఏళ్ల పిల్లోడు బండితోటి గుద్దిచ్చి చంపటం కరెక్టే, అది తప్పు కాదని నువ్వు చెబుతున్నావు అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ యువతకి సందేశం? మొన్న విజయవాడ వెళ్ళి ఆ సాయి కృష్ణ అనే అతను, దాదాపు అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, అతనికి పోలీసులకు మధ్య బాగా ఇది జరిగింది, చనిపోయాడు. నువ్వేం చెబుతావు? 18 ఏళ్ల 20 ఏళ్ల కుర్రోడు, 23 ఏళ్ల కుర్రోడు, ఒక 23 కేసులు ఉంటే తప్పేంటి, అనేకమైనటువంటి కేసులు ఉంటే తప్పేందని చెప్పేసి మాట్లాడతావు. తెనాల్లో గంజాయి దాగి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మెడల్లో బంగారం లాక్కొని అనేకమైన ఆడపిల్లల్ని బెదిరిస్తూ రోడ్డు మీదే దాడులకు దిగుతూ ఉంటే ఏదో కొంతమంది కుర్రోళ్ళు గంజాయి దాగి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, చిన్న వయసులో గంజాయి తాగితే తప్పేంది అని అంటావు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంలో నీళ్లు పోసి బద్దలు కొడితే, ఈవీఎంలు బద్దలు కొడితే పిన్నెల్లి చేసిన తప్పేంది? ఆయన ఓడిపోతాడు అనుకున్నాడు, ఆయన బాధపడ్డాడు, ఓట్లు సరిగా పడలేదని ఆయనకు అనుమానం వచ్చింది, అందుకని అవి పగలు కొట్టాడంటావు. అవినాష్ రెడ్డి మీ సొంత బాబాయిని గొడ్డతోటి నరికి చంపించాడని చెప్పేసి వార్తలు వచ్చి అనేకమైనటువంటి రుజువులు వచ్చిన తర్వాత అతను చిన్నపిల్లోడు, అతన్ని ఈ కేసులో ఇరికియాలని చూస్తూ ఉన్నారు, ఆ చిన్నపిల్లోడు ఎట్లా చంపుతాడు అంటావు. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వేమనుకుంటా ఉన్నావు? జనం ఏమన్నా చూస్తే కనీసం మనం మాట్లాడేటప్పుడు ఈ సమాజంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కనీసం నేరాలు ప్రోత్సహిస్తున్నామా, నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నామా, గంజాయి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నామా, దారుణాలు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నామా అనేది కనీసం ఇంగినత పెట్టుకోకుండా
ఈ విధంగా మాట్లాడితే మరి సిదిరి అప్పలరాజు కొడుకు అంత పెద్ద యాక్సిడెంట్ చేస్తే ఒక మనిషి చావుకి కారణం అయితే మొత్తం మత్స్యకార కులాన్ని కూటమి ప్రభుత్వం ఏదిస్తున్నట్టంట. మరి యాదవ కుటుంబం పిల్లలు చనిపోయాడు కదా, మరి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడ్డా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత నేరాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, ఏ విధంగా తప్పులు చేసినటువంటి వాళ్ళని, నేరాలు చేసినటువంటి వాళ్ళని, ఘోరాలు చేసినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అండగా నిలబడుతున్నాడో ఇది కూడా ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.